బీఆర్ఎస్ నేతలు కొంతకాలంగా కేసీఆర్ వస్తున్నాడు, కాంగ్రెస్ తో ఆట మొదలు అన్నట్లు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ పులి వస్తుంది, కేసీఆర్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేదు అన్నట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని కేటీఆర్ అంటున్నారు. అలాగే అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్ల కూడా ఇలాంటి ఫలితాలు వచ్చినట్లు కార్యకర్తలు చెబుతున్నారని, సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టడంలో విఫలమయ్యామని, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని కేటీఆర్ వివరించారు. అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అసలేం జరుగుతుంది అన్న ఆసక్తి సామాన్య జనాల్లోనూ నెలకొంది. వచ్చే నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల నాటికి కేసీఆర్ కోలుకొని అసెంబ్లీకి రావచ్చు. ఇక కేసీఆర్ రీఎంట్రీని బీఆర్ఎస్ బాగా ప్రమోట్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కేసీఆర్ నడుస్తున్న వీడియోలు, కోలుకుంటున్న వీడియోల్ని షేర్ చేస్తున్నారు. అలాగే కేసీఆర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. లోక్సభ ఎన్నికల కోసం కేసీఆర్ ఒక్కో జిల్లాలో 2-3 రోజులు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా పార్టీని ఉత్తేజపరచడం, విపక్షాలను ఎదుర్కోవడం కోసం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఇక కేసీఆర్ అసెంబ్లీలోకి వస్తే వాడివేడి చర్చలు జరిగే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ తరపున కేటీఆర్, హరీష్ రావు లాంటి బలమైన నాయకులు ఉన్నా కేసీఆర్ అంటే కేసీఆర్ అనేది కాదనలేని వాస్తవం. అయితే కేటీఆర్ అన్నట్టు కేసీఆర్ వస్తే కాంగ్రెస్ ఉలిక్కిపడే పరిస్థితి మాత్రం ఉండదు. రేవంత్ కూడా కేసీఆర్ రావాలని కోరుకుంటారు తప్ప కేసీఆర్ వస్తే ఎలా ఎదుర్కోవాలి అని భయపడే పరిస్థితి ఉండదు. బీఆర్ఎస్ కేసీఆర్ సినిమా ఏంటో చూపిస్తే రేవంత్ కూడా తన సినిమా ఏంటో తాను చూపించాలని అనుకుంటున్నాడు. రేవంత్ కేసీఆర్ వస్తాడని ఉలిక్కిపడటం లేదు, ఎదురు చూస్తున్నాడని కాంగ్రెస్ అంటుంది. తాను సీఎం సీట్లో కూర్చోవడం కేసీఆర్ చూడాలని రేవంత్ కూడా కోరుకోవచ్చు. రేవంత్ కి అదో నిర్వచనీయమైన అనుభూతిగా మిగిలిపోతుంది. టీడీపీలో ఉన్నప్పటి నుంచి కేసీఆర్ పై పోరాడారు. కేసీఆర్ కి సవాల్ విసిరారు. తెలంగాణలో కేసీఆర్ కి ఎదురు లేదన్న స్థితి నుంచి కేసీఆర్ కి ఓటమిని చూపించారు. అసెంబ్లీలోనూ కేసీఆర్ తో ఢీ అనడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ వర్సెస్ రేవంత్ అన్నట్టు సాగడం అదో రసవత్తర ఘట్టంగా అసెంబ్లీలో ఉంటుంది. అధికారాన్ని కోల్పోయినా కేసీఆర్ రాజకీయంగా తెలంగాణలో బలమైన నేత అనడంలో అతిశయోక్తి లేదు. ఇక రేవంత్ కూడా లెక్కలతో సహా సమాధానం చెప్పగల నేత కావడంతో ఇద్దరి మధ్య పోరు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.